కాబట్టి భోగేన తృప్తి నైవ అస్తి విషయానాం విచారత తస్మాత్ విరాగ కర్తవ్య మనసా కర్మణాగిర. కాబట్టి ఎలా మనం దీని నుంచి బయటపడాలి అంటే ఇటువంటి అటాచ్మెంట్ అంట ఇంగ్లీష్లో. అటాచ్మెంట్ ఏమిటి? ఏ విషయానికి కూడా చాలా ఎక్కువగా దాన్ని మనసులో పెట్టుకోవడం అన్నమాట. దాని గురించి ఆలోచించడం ఎక్కువగా, దాని గురించే ఎప్పుడు కూడా ఇంక తలచి 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 అదే అది మనం పొందలేకపోయామే, అరే ఇది పొందాం కానీ సంతృప్తి లేదే. వాటిలన్నిటిని కూడా ఆ అధిగమించాలి అంటే ఒకటే మార్గం. తస్మాత్ విరాగ కర్తవ్య మనసా కర్మణా గిరా. కాబట్టి వైరాగంతో అంటే వైరాగ్యంతో మా పనులు చేస్తూ ఉండాలి. ఉదాహరణకి మన పిల్లల్ని పెంచుతూ ఉంటాం. మనకి తెలుసు ఏదో ఒక రోజు మనల్ని వీడిపోతారు వాళ్ళు. అంటే ఏమిటి? అమ్మాయి అయితే అంటే అత్తగారింటికి, లేదు ఆ అబ్బాయి అనుకోండి ఉద్యోగరీత్యా అబ్బాయి, అమ్మాయి అయితే ఖచ్చితంగా బయటికి పోతుంది, అబ్బాయి అయితే ఇంకోని తీసుకొస్తారు ఇంటికి. అది ఒక ఆనందం అనమాట. కానీ ఈ బంధాలు అనేది మరీ ఎక్కువ పెంచుకున్నాం అనుకోండి, వాళ్ళు దూరం అయిపోయినప్పుడు చాలా బాధకి గురవుతాం అన్నమాట. కాబట్టి ముందు నుంచే మనం ఇది జరుగుతుంది ఎలాగూ అనేటువంటి భావనతో, ఆ వైరాగ్య భావన అంటారు దీన్ని. వైరాగ్యం అంటే ఏదో పూర్తిగా వదిలేయటం కాదని. రాగము లేకుండా, రాగం అంటే ఏమిటి? ఒక విషయం పైన ఎక్కువగా ఆసక్తి ఉండడం అనమాట. అదే రాగం. ఆ వైరాగం అంటే అటువంటిది లేకుండా విరాగిత్వం అంట. అదే వైరాగ్యం, ఇంకేమి లేదు. మనం ఇది చేస్తున్నామంటే సరే ఇది చెయ్యాలి చేస్తున్నాము అంతే. అది లేనప్పుడు బాధ లేదు, ఉంటే మంచిదే. పొద్దున్న లేవగానే టీ తాగుతాము. ఒకవేళ ఆ రోజు టీ లేదు, టీ పొడి అయిపోయింది, కాఫీకైనా రెడీగా ఉండాలి. అంటే మనం కొంతమంది అంటుంటారు శరీరానికి పట్టుకోదు కదా, శరీరానికి ఏదైనా చేస్తుందేమో అనే భయంతో మనం తాగము, ఆరోగ్యం చెడుతుందేమో. ఇవన్నీ మానసికంగా మనం సంసిద్ధులైనప్పుడు ఏది కూడా మన పైన అంత ప్రభావం చూపదండి. మనం రోజు తాగే టీ కాబట్టి మనకి అదొక అలవాటు అయిపోయింది. ఆ రోజు టీ లేదు, కాఫీ తాగితే కూడా ఏమవదు, ఒక్క రోజులో ఏమవుతుంది. కానీ ఏదో అయిపోతుంది మన. అంటే ఈయన ఏం చెప్తున్నా అంటే ప్రతి చిన్న విషయంలో కూడా ఈ వైరాగ్యత అనేది ఉండాలన్నమాట. మనం అనుకున్న వైరాగ్యం అంటే అన్ని వదిలేయాలని అట్లేమీ లేదు. రోజువారీ కార్యక్రమాల్లో కూడా ఈ విధంగా మలుచుకోవాలని చెప్పడమే అన్నమాట. ఆ విధంగా మలుచుకుంటే ప్రతి క్షణం కూడా ఆనందంగా ఉండగలుగుతాం మనం. లేకుంటే ఉండలేమన్నమాట. ప్రతిరోజు ఎలా జరుగుతుందో ఈ రోజు అలాగే జరగాలనుకోలేము మనం, అనుకోకూడదు కూడా. అది చాలా తప్పది. దానివల్ల ఇంకా మానసిక క్షోభలే ఎక్కువ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇది సాధించాలనుకున్నప్పుడు సాధించలేకపోతే సరే, దానికి వేరే మార్గాలు, వేరే ఏదైనా సాధించాలి అనేటువంటిది ప్లాన్ బి, ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటుంటారు మామూలుగా. ఈ రోజుల కొన్ని కొన్ని పదాలు చాలా ఎక్కువగా ప్రచారంలోకి వస్తాయి. ప్లాన్ ఏ, ప్లాన్ బి. వాట్ ఈజ్ యువర్ ప్లాన్ బి అని అడుగుతారు పై వాళ్ళు. అంటే ఏమిటి? ఒకవేళ ఇది అవ్వలేదనుకో తర్వాత ఏం చేయాలనుకుంటున్నామని అడుగుతారు అనమాట. ఎందుకంటే అది అవ్వలేదని అలాగే కూర్చోలేం కదా, ముందుకు పోవాలి కదా. ఆ విధంగా ఇక్కడ భోగేన తృప్తివైన నాస్తి అని చెప్పి వైరాగ్యాన్ని పాటించాలి. ఎలాగా? మనోవాక్కాయాలతో మనసా కర్మణ గిర. మూడు మూడు విధంగాలుగా కూడా, ఒక విధంగా కాదు. మనస కర్మణ గిర అంటే ఏమిటి? మనోవాక్కాయాలతో వైరాగ్యాన్ని పాటించాలని చెప్పి కింది శ్లోకం గమనార్హం అన్నమాట. తర్వాత ఇంకా ఫలశ్రుతి కూడా చెప్పండి. అప్పటే శృణుయాద్యాస్పి లైంగం పాపహరం నర సభుక్త భోగ లోకే అస్మిన్ అస్మిన్ అంతే శివపురం వ్రజేత్. శివపురం అంటే ఏమిటి? కైలాసగిరి, ఆయన ఉండే చోట అని అర్థం. శివుడి యొక్క పురం. వ్రజేత్ అంటే చేరుకోగలడు అని అర్థం. ఆ తర్వాత ఇంకా 12వది అయినటువంటి వరాహ పురాణం. ఇక్కడ వరాహావతార ధారి అయినటువంటి విష్ణుదేవుడు భూదేవికి చెప్పిన పురాణం అన్నమాట ఇది. వరాహావతారి ధారి అయినటువంటి విష్ణుదేవుడు భూదేవికి చెప్పిన పురాణమే వరాహ పురాణం. ఇందులో కూడా ఒక 24,000 శ్లోకాలు ఉన్నాయి. విష్ణువు యొక్క ఎడమ చీల మంటతో ఈ పురాణాన్ని పోల్చడం అయింది. ఇందులో అధ్యాయుల సంఖ్య కూడా 215 అధ్యాయాలు ఉన్నాయి. దీంట్లో నానావిధ సృష్టులు, నారద మునిందుని యొక్క పూర్వజన్మ చరిత్ర, విష్ణు భగవాన్ని అష్టమూర్తులు, ధర్మవ్యాధుని చరిత్ర, దక్ష దక్షయాగ ధ్వంసం, పార్వతీ జననం, వినాయకుని పుట్టుక, వివిధ వ్రతాలు, వాటి ఫలితాలు, 4 యుగాలు, అన్నదాన ప్రాశస్త్యం. మళ్ళీ ఇక్కడ కూడా ఇంత ముందు కూడా ఒక పురాణంలో చదువుకున్నాం, మన బ్రహ్మవివర్త పురాణం అన్నదాన దాని గురించి చదువుకున్నాము, దాని యొక్క ప్రాశస్త్యం గురించి. అదేవిధంగా దీంట్లో కూడా ఒక అన్నదాన ప్రాశస్త్యం గురించి చెప్పడం, వరాహస్వామి భూదేవిని ఉద్ధరించడం, ఇవన్నీ కూడా
చెప్పండి. ఇక్కడ అష్టాదశ పురాణాల క్రమము వివరణ కూడా ఇందులో నిర్దేశింపబడి ఉందన్నమాట. అష్టాదశ పురాణాల ఒక క్రమము వివరణ, మహావిష్ణువు తన భక్తులకు అంగరక్షకుడై ఉంటాడన్న విషయం ఈ గ్రంథంలో చెప్పబడింది. ఎట్లాగైతే శ్రీకృష్ణుడు గీతలో మమ మాయా దురత్యయ అని అంటాడు. అంటే ఏమిటి? నా మాయ దురత్యయ అంటే ఏమిటి? దాటరానిది అని అర్థం. అంటే నా మాయ దాటరానిది అని దీని అర్థం. ఇక్కడ భూదేవి మాయ అంటే ఏమిటి? దాని స్వరూపం వివరించుకొని విష్ణువుని అడుగుతుందన్నమాట. అందుకు ఆ దేవుడు తన మాయా స్వరూపాన్ని ఈ పురాణంలో అతి విస్తృతంగా వివరిస్తాడనమాట. తర్వాత లోకంలో తరచుగా సంభవించేటువంటి అతివృష్టి, అనావృష్టి మున్నగు విపరీత సంఘటనలు మాయ వల్లనే కలుగుతున్నాయని, సృష్టిలో క్రమబద్ధంగా జరిగే సూర్యోదయాదులు పంచభూతాల ప్రవర్తన మాయా ప్రభావం వల్లనే ఏర్పడుతున్నాయని ఇక్కడ చెప్పడం అవుతుందన్నమాట. తర్వాత దానాలన్నింటిలో కూడా అన్నదానం ప్రశస్తమైందని చెప్పడం. ఆ తరువాత మనం వాడేటువంటి విధమైన లోహాలతో నిర్మించబడిన పాత్రలో రాగి పాత్రలు మేలైనవని కూడా ఈ పురాణం నిరూపించింది. అంటే ఆ రోజుల్లో కూడా రాగి పాత్రలు విశిష్టమైనవి ఉపయోగించడానికి అనేటువంటి విషయాన్ని అప్పుడు కూడా చెప్పబడింది. ఇప్పుడిప్పుడే మనం కూడా నెమ్మదిగా మళ్ళా ఆ పాత రోజులకి వెళ్తున్నాం నెమ్మదిగా. ఈ స్టీల్ యుగం ఉన్నది ఇప్పటికి కూడా, కానీ మళ్ళా పాత అలవాట్లు, ఆహారపు అలవాట్లు కానీ లేదు ఈ వండేటువంటి పరికరాలు కూడా పాత వాటికి మనం మొగ్గు చూపుతున్నామట నెమ్మదిగా. కాకపోతే మనకి అవన్నీ దొరకటం చాలా గగనమైపోతున్నాయి. దొరికినా కూడా చాలా ఎక్కువ ధర వెచ్చించి తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నాయి కాబట్టి. తర్వాత విష్ణు మందిరాల్లో సేవలు చేసే వారికి కలిగే ఫలం ఏమిటి? ఇవన్నీ కూడా ఈ పురాణాలు చెప్పబడి, ఇదంతా కూడా భూదేవి ప్రశ్న విష్ణువు వివరంగా చెప్పేలాగా చెప్పబడుతుంది అనమాట. ఆ తర్వాత ఈ యొక్క పురాణం యొక్క చదవడం వలన, వినటం వలన కలిగేటువంటి ఫలశ్రుతి శృత్వాత్ పూజయేత్యస్తు శాస్త్రం వారాహ సంహితం సర్వపాప వినిర్ముక్తో విష్ణు సాయుధ్యం ఆవ్రజేత్. అంటే ఏమిటి? భక్తితో పూజిస్తారు వారు సర్వపాప నిర్ముక్తులై విష్ణు సాయుధ్యం పొందుతారని ఫలశ్రుతిగా చెప్పండి. ఆ తర్వాత ఇంకొక మిగిలినటువంటి 6 పురాణాల్లో స్కాంద పురాణం ఒకటి. ఇక్కడ స్కందుడు అంటే శివుని కుమారుడైనటువంటి కుమారస్వామి. మనకి అందరికీ తెలుసు స్కందుడు అంటే. కాబట్టి కుమారస్వామి ఆ దేవుని పేరుతో ఈ పురాణం ప్రసిద్ధమైంది అనమాట. శివుడు స్కందుణ్ణి ఉద్దేశించి, అంటే తన కుమారుడైనటువంటి కుమారస్వామిని ఉద్దేశించి చెప్పిన విషయమే అనమాట ఈ స్కాంద పురాణం. ఇక్కడ తండ్రి నుండి విన్న ఈ పురాణాన్ని తరువాత స్కందుడు మునులకు ఉపదేశిస్తాడు. ఏకాశీతి సహస్రంతు స్కాందం సర్వాఘ కృంతనం. అంటే సకల పాప విచ్ఛేదకమైనటువంటి, ఇక్కడ సర్వ అఘ అంటే ఏమిటి? పాపం అని అర్థం. అనఘ అంటుంటా లక్ష్మీదేవికి పేరు. అనఘ అంటే ఏమిటి? పాపరాహిత్యం అనేటువంటి. అంటే ఏమిటి? ఎటువంటి పాపమును చేయనటువంటిది, లేదు పాపరాహిత్యమైనటువంటి. మన ఇంట్లో కూడా పేర్లు పెట్టుకుంటున్నాం ఈ మధ్య అనఘ అని. చాలా మంది ఆ పేరు పెట్టుకున్నట్లా విన్నాను కూడా నేను, అనఘ అని. కాబట్టి ఇక్కడ సర్వాఘ కృంతనం అంటే ఏమిటి? పాప విచ్ఛేదకమైన పురాణం. సర్వ పాపం ఒక 81 శ్లోకాలు ఉన్నాయి దీంట్లో. చాలా పెద్ద పురాణం అనమాట. పురాణాల్లో నాకు తెలిసి సంఖ్యాపరంగా ఇది చాలా పెద్ద పురాణం అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మిగిలినవన్నీ 20,000, 30,000, 40,000, 50,000 ఉంటే దీంట్లో మాత్రము 81,000 శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఈ 81,000 శ్లోకాలతో ఇదే చాలా పరిమాణం చూస్తే ఇదే పెద్దదిగా చెప్పుకోవాలి మనం, అంటే స్కంద పురాణమే. ఆ తరువాత మీకు పద్మ పురాణం ఒక 55,000 శ్లోకాలతో ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది 18 పురాణాల్లో కూడా చాలా పెద్దదైనటువంటి పురాణం. దీన్ని బట్టి ఇతర పురాణాల కంటే కూడా ఇది ఆకృతిలో చాలా పెద్ద పురాణం అని తెలుస్తుంది. మహావిష్ణు యొక్క వెంట్రుకలతో పోల్చబడినటువంటి ఈ గ్రంథంలో మహేశ్వర ఖండం, వైష్ణవ ఖండం, బ్రహ్మఖండం, కాశీఖండం, అవంతిఖండం, నాగరఖండం, ప్రభాస ఖండం అనేటువంటి 7 ఖండాలుగా విభజించబడింది అనమాట. ఇక్కడ ఒక్కొక్క మహేశ్వర ఖండంలో కొన్ని విషయాలు చెప్పబడింది. ఆ విధంగా జీర్ణ దేవాలయ ఉద్ధరణ చేసే వారికి కూడా కలిగేటువంటి ఫలాన్ని పురాణం వివరించింది. చూడండి, జీర్ణం అంటే ఏమిటి? శిథిలావస్థకు వస్తున్నటువంటి దేవాలయ ఉద్ధరణ దేవాలయోద్ధరణ చేసే వారికి కూడా కలిగే ఫలాన్ని. అంటే ఏమిటి? మీరు చూసారంటే మన జీవితంలో చేసేటువంటి ఏ సత్కార్యానికైనా కూడా ఒక మంచి ఫలితం ఉన్నదని తెలుస్తుంది మనకి. మీరు ఎటువంటి సత్కారం చేయండి, అన్నదానం చేయండి,
లేదు ఈ విధంగా జీర్ణ దేవాలయ ఉద్ధరణ చేశారు కూడా, దానికి కూడా ఫలితం ఉంటుంది అన్నమాట. ఏది చేయలేకపోతే ఎవరైనా అడిగిన వాడికి మీరు చేసేటువంటి దానం, చిన్నదైనా పెద్దదైనా, పెద్ద పెద్ద దానాలు చేయాల్సిన పని లేదండి. అందుకే చెప్తుంటారు, మనం దారిలో పోయేటప్పుడు ఒక పెద్ద బండ కనబడింది అనుకోండి, దాన్ని పక్కనకి ఎలాగో తీసి పెడతారు. అలా కాకుండా ఒక చిన్న రాయి కనబడింది అనుకోండి, మీరు వెంటనే ఈ రాయి వల్ల ఇతరులకు ఏదైనా అపాయమేమో అని చెప్పి ప్రత్యేకంగా దానిపైన దృష్టి పెట్టి దాన్ని పక్కకు పెడతారు చూడండి, అది కూడా పరోపకారం చేసినట్లే. ఎందుకంటే మీరు ఒకవేళ బాధించబడకపోయినా కూడా వేరే వాడు బాధింపబడకుండా ఉండాలనేటువంటి సదుద్దేశంతో మీరు చేసే పని అది. కాబట్టి అది కూడా పరోపకారం కింద, దానికి కూడా ఒక ఫలితం ఉంటుంది. మీరు చేసిన ఏ పుణ్యకారానికైనా ఫలితం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా జీర్ణ దేవాలయ ఉద్ధరణ చేసే వారికి కలిగే ఫలాన్ని చెప్పబడింది. ఇక్కడ కూడా మళ్ళా ఈ పురాణంలో కూడా రామావతారము, క్షీరసాగర మథనం, గిరిజా కళ్యాణం, కుమారోత్పత్తి, ఓంకార ప్రభావం, 14 మంది మనువుల వర్ణన ఇత్యాది అంశాలు కూడా దీంట్లో కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా మన మామూలుగా కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తుంటారు. ఇక్కడ కూడా ఈ వనభోజనం, కార్తీక వైభవం, ఉసిరిక విశిష్టత ఇత్యాది విషయాలు కూడా దీంట్లో చెప్పబడింది ఈ పురాణంలో. అంటే చివరి చూసా అంటే మనం దైనందిక జీవితంలో చేసేటువంటి ప్రతి విషయం కూడా ఏదో ఒక పురాణంలో చెప్పబడిన విషయాన్ని మనం అవలంబిస్తున్నాం. కాబట్టి మన పూర్వీకులు, మనం ఇలా భావించాలి, మన పూర్వీకులు మనం ఏ విధంగా నివసించాలి, ఏ విధంగా ఉండాలి, జీవించాలనేటువంటి విషయాన్ని పురాణాల నుంచి గ్రహించి చెప్పారేమో అనిపిస్తుంది. ఇవన్నీ చదువుకుంటే మనకి ఇన్ని రోజులు మనకి ఇంత విస్తారంగా పురాణాల్లో ప్రతి విషయం చెప్పబడిందని మనకి తెలియదు. ఇలా చదువుతూ ఉంటే చివరికి ఉసిరిక విశిష్టత కూడా చెప్పబడింది అనమాట. అంతేకాదు వనభోజనం, కార్తీక వైభవం కూడా చెప్పబడింది. ఇంకా ధర్మాల్లో గురు పూజ మేలైనటువంటి ధర్మము, గురుసేవ చేత సత్ఫలితాలు పొందవచ్చు అనేటువంటి విషయం అని గురుసేవ ప్రాశస్త్యం కూడా చెప్పబడింది. రుద్రాక్ష మహిమ కథాకథన పూర్వకంగా ఇందులో వివరించబడింది అనమాట. సర్వాశామేవ ధర్మాణం గురు పూజ పరామత. సర్వేషాం ఏవ ధర్మాణం, అన్ని ధర్మాలు పాటిస్తూ ఉంటారు. అన్నిటికంటే కూడా ఉత్తమమైనది ఏమిటి? గురు పూజ పరామత. గురు శుశ్రూషయా సర్వం ప్రాప్నోతి న సంశయ. ఎటువంటి సందేహం లేదు. ఏ విషయంలో? గురు శుశ్రూషయా సర్వం ప్రాప్నోతి. గురు శుశ్రూష చెందిన వలన గురువు సంతృప్తి పొంది సంతోషించి తన దగ్గర ఉన్నటువంటి విద్యనంతా కూడా చెప్తారన్నమాట. మన స్కూళ్ళలో కూడా చూస్తూ ఉంటాం. స్కూల్లో విద్యార్థి చూపించేటువంటి శ్రద్ధ పైన ఆ యొక్క గురువు ఏవే విషయాన్ని ఇంకా గొప్పగా చెప్పగలుగుతా అనేది ఆధారపడి ఉంటుంది. ఏదో క్లుప్తంగా గురువు చెప్పిన దాన్ని విని శిష్యులు బెల్లు ఎప్పుడెప్పుడు కొడతారా అని సగం మనసంతా బెల్లు పైన ఉంటుంది, సగం మనసు మాత్రం ఇక్కడ ఉంటుంది. అటువంటి శిష్యుడికి ఏ గురువు కూడా చెప్పాలని పెద్దగా శ్రద్ధ ఉండదు. అదే శిష్యుడు తాను తెలుసుకున్న విషయాన్ని కొన్ని ప్రశ్నల ద్వారా ఇంకా విపులంగా గురువు నుంచి ఆశించి వేసేటువంటి ప్రశ్నలకు సమాధానంగా గురువులో ఉన్నటువంటి విద్వత్తు పెరగడమే కాదు, ఆ గురువు ఇంకా కూడా విషయ సేకరణ చేసి శిష్యుణ్ణి చాలా చక్కగా తర్ఫీదు ఇస్తాడనమాట. కాబట్టి ఇక్కడ గురువు సేవ చేత అన్ని ఫలితాలు పొందవచ్చు. గురుసేవా ప్రాశస్త్యం పేర్కొనబడింది. ఈ విధంగా ఇంకా పురాణ శ్రవణ ఫలాన్ని కూడా 136 శ్లోకాలతో వివరించింది. అంటే మరి 81 శ్లోకాలు చదువుతాం కాబట్టి, మనం పురాణం అంత పెద్దది కాబట్టి అన్ని శ్లోకాలు చదివిన వాడికి మరి ఈ పురాణం యొక్క ఫలశ్రుతి ఎన్ని శ్లోకాలు చెప్పబడింది ఈ పురాణం విన్నదాని వల్ల 136 శ్లోకాల్లో చెప్పబడింది. 1 కాదు 2 కాదు, మిగిలినవన్నీ 1-2 శ్లోకాల్లో ముగించేశారు. కానీ ఈ పురాణం 80 చదివేవాళ్ళు చాలా తక్కువ అనుకున్నారేమో మరి తెలియదు. 136 శ్లోకాలతో వివరించబడింది అనమాట. జ్ఞాన దీపాలుగా, భవరోగ ఔషధాలుగా పురాణాలు ఇందులో కీర్తింపబడి ఉన్నాయన్నమాట. కాబట్టి పురాణాల యొక్క ప్రాశస్త్యం కూడా దీంట్లో చెప్పబడింది. ఈ విధంగా ఈ యొక్క స్కాంద పురాణం వెలుగొందుతుంది అనమాట. ఆ తర్వాత మనం వామన పురాణం, ఇది బ్రహ్మదేవుడు వామన అవతార ప్రభావాన్ని కీర్తిస్తూ చెప్పినదే వామన పురాణం. అంటే వామన అవతారం గురించి ఎవరు చెప్పారు? బ్రహ్మదేవుడు చెప్పేటువంటిది వామన పురాణం అన్నమాట.
ఈ మహావిష్ణుని చర్మంతో దీన్ని పోలుస్తారు. ఇందరి శ్లోకాలు కూడా చిన్నదే, ఇది 10,000 అధ్యాయాలు 98. దీంట్లో వైష్ణవ ధర్మ ప్రతిపాదకమైనటువంటి పురాణంలో విష్ణు మందిరాలు, విష్ణు భక్తులు, వృత్తాంతాలు అధికంగా కనిపిస్తాయన్నమాట. ఉత్పత్తి ప్రళయాలు, కామదహనం, ప్రహ్లాద వరదానం, దేవి మహాత్యం, నానావిధ తీర్థాలు, వినాయక విజయం ఇత్యాది అంశాలు కూడా ఈ పురాణంలో వర్ణించబడి ఉన్నాయి. వివిధ దేవతలకు చెందినటువంటి 25 స్తోత్రాలు ఈ పురాణంలో లభిస్తాయి అనమాట. అంటే మనం ఎన్నో స్తోత్రాలు చదువుతున్నాం, వాటి ఎక్కడి నుంచి వచ్చే మనకి తెలియకపోవచ్చు. కొన్ని స్తోత్రాలు పైన రాసుంటారు, ఇది బలాని పురాణంలో అంతర్గతంగా ఉన్నదని, ఇది ఇంకొక పురాణంలో అంతర్గతంగా ఉన్నదని, ఇలా చెప్తూ ఉంటారు కొన్నిటి. కాబట్టి ఆ విధంగా దీంట్లో 25 స్తోత్రాలు ఈ పురాణంలో కనిపిస్తాయి, వివిధ దేవతలకు సంబంధించింది. అదేవిధంగా దేవతల్లో మహావిష్ణువు ఆయుధాలతో సుదర్శనం, పక్షుల్లో గరుడు, సర్పాల్లో వాసుకి, ఈ రీతిగా ఆయా వర్గాల్లో మేలైన వారిని, వస్తువులను కీర్తించే ఇందలి ఘట్టం ఆసక్తిజనకంగా ఉంటుంది. చూడండి, మన భగవద్గీతలో కూడా భగవానుడు చెప్తాడనమాట, తాను ఏ ఏ రూపంలో ప్రశస్తమైనటువంటి, దేంట్లో ఏది ప్రశస్తమో దాంట్లో ఉంటానని చెప్తుంటాడు. ఆ అవతారంలో ఉంటాను. ఉదాహరణ ఇక్కడ పక్షుల్లో గరుడు, సర్పాల్లో వాసుకి, ఇదే విషయాన్ని మనం భగవద్గీతలో చదువుకోవచ్చు. ఈ విధంగా ఆ వర్గాల్లో మేలైన వారిని, వస్తువులను కీర్తించే ఇందలి ఘట్టం ఆసక్తిజనకంగా ఉంటుంది. లోకంలో ఎన్నో పాపాలు ఉన్నాయి, కానీ అన్నిటికీ మించిన పాపం కృతజ్ఞత్వం. ఈ పురాణం చెప్తుంది చూడు. కృతజ్ఞత్వం అంటే ఏమిటి? కృతం అంటే చేయబడింది, ఘ్న అంటే చంపడం అని అర్థం. చంపడం అంటే చేసిన దాన్ని చంపడం అని కాదు, చేసిన మేలును మర్చిపోవడం, చంపడం అనమాట. నీకు ఎవరో చిన్నదో పెద్దదో మేలు చేసి ఉంటారు జీవితంలో. మనం ప్రతిరోజు కూడా తెలియకుండా తెలిసి ఇతరుల మేలు పొందుతూనే ఉన్నాము. అది మనం ఎవరు కూడా కాదు అని చెప్పలేము. కొన్ని ప్రత్యేకంగా అడిగి మనం పొందేటువంటి మేలు, కొన్ని మనం అడగకుండా పొందేటువంటి మేలు, అది ఇంట్లో కుటుంబ సభ్యుల వల్ల పొందేటువంటి మేలు, లేదు బయటి వాళ్ళతో మనం అడగకుండానే పొందేటువంటి మేలు, ఇటువంటివన్నీ ఎన్నో ఉపకారాలు పొందుతూ ఉంటాం. కాబట్టి మనం రోజు దైనందిక జీవితంలో వీటికి పెద్దగా గుర్తింపు ఉండదు. మనం ఉదయం లేచినప్పటి నుంచి చూడండి మీరు, అంటే మనకి ఎంతోమంది సహాయం చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళని ప్రత్యేకంగా మనం గుర్తించము. మనం ప్రత్యేకంగా ఎవరిని అడిగి పొందినటువంటి సహాయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. కానీ అది కూడా గుర్తుపెట్టుకోకుండా మర్చిపోయేటువంటి వాళ్ళనే కృతజ్ఞులు అంటాం. అదే కృతజ్ఞత్వం అంటే. ఆ కృతజ్ఞత్వానికి ఈ పురాణంలో ఎటువంటి పాపం అనేటువంటి విషయాన్ని ఈ పురాణంలో చక్కగా చెప్పండి. నిత్యం ఉదయం లేవగానే త్రిమూర్తులు, గ్రహాలు, సప్తఋషులు, సప్తలోకాలు తనకు శుభావహాలు కావాలని ప్రార్థించాలని ఈ గ్రంథం బోధిస్తుంది. జీవితంలో ఎన్ని విపత్తులు ఎదురైనా కూడా షండు, మార్జారుడు, కుక్కుటుడు, పతితుడు, అపవిద్ధుడు, నగ్నుడు, చండాలుడు, అధముడు ఇట్టి వారిని ఆశ్రయించరాదని ఇందులో చెప్పడమైంది. అంటే మనం ఏదో ఆపత్తులో ఉన్నాం, విపత్తు వచ్చింది మనకి. ఆ విపత్తులో ఎవరిని ఆశ్రయించాలి? ఎవరినంటే వాళ్ళని ఆశ్రయించకూడదు. ఎందుకంటే అదొక పెద్ద విపత్తు అవుతుందండి. మనం అది కూడా గ్రహించాలి. మనకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చాయనుకోండి, మనం నిజంగా అర్థం చేసుకొని మన పరిస్థితిని వాళ్లకు అనుకూలంగా మార్చుకోనటువంటి వారినే మనం అర్థించాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎవరో కాదు, ఈ వడ్డీకి ఇస్తుంటారు, వాళ్ళు మన బలహీనతను డబ్బుగా చేసుకుంటారు. వాళ్ళు అటువంటి వారిని ఆశ్రయించకూడదు. కాబట్టి మనం ఎంత విపత్తులో ఉన్నా కూడా ఎవరిని ఆశ్రయించాలి అనేటువంటి విషయాలు కూడా దీంట్లో చెప్పబడింది అనమాట. ఇక మనుషులు అవశ్యం ఆచరించిన సదాచారాల గురించి 122 శ్లోకాల్లో ఈ పురాణం వివరించబడింది. పుత్రుడు, శిష్యుడు, వీరిరువురిలో శ్రేష్ఠుడు ఎవరు అన్న ప్రశ్నకు బ్రహ్మ పుత్రుని కంటే కూడా శిష్యుడే శ్రేష్ఠుడు. చూడండి, తమాషా విషయం ఇక్కడ. ఎవరైనా ఇటువంటి ప్రశ్న వెయ్యరు అసలు. కానీ ఒకవేళ ఇటువంటి ప్రశ్న ఉద్భవించినప్పుడు దానికి సమాధానం చెప్పాలి. ఏమిటి? పుత్రుడు, శిష్యుడు, వీరిరువురిలో శ్రేష్ఠుడు ఎవరు అన్న ప్రశ్నకు బ్రహ్మ ఇలా చెప్తాడు. ఏమని? పుత్రుని కంటే కూడా శిష్యుడే శ్రేష్ఠుడనే సమాధానం చెప్తాడంట. కాబట్టి శిష్యుడే ఎంతటి శ్రేష్ఠుడు అనేటువంటి విషయం పున్నాంనో నరకాత్రాతి పుత్రస్తేనేహ గీయతే శిష్ట పాపహర శిష్య ఇతీయం వైదికీ శృతి. పుత్ అనే నరకాన్ని నుండి మాత్రమే రక్షిస్తాడు ఎవరు? పుత్రుడు. కానీ తక్కిన సకల పాపాల నుండి కూడా కాపాడేవాడు శిష్యుడు అని భావం. శిష్ట పాప హర శిష్య.
ఇతీయం వైదికీ శృతి. కాబట్టి పాపాలను దూరం చేసుకునే విధానాన్ని కూడా ఇందులో చెప్పబడింది. ఉదాహరణగా కొన్ని వృత్తాంతాలు చెప్పబడింది. తర్వాత ఫలశ్రుతిగా ఏ పఠంచిత శృణ్వంతి తే అపి యాంతి పరాం గతిం, తే అపి యాంతి పరాం గతిం అంటే వామన పురాణం చదివేవారు వినేవాడు కూడా ఉత్తమ గతిని పొందుతా అని చెప్పబడింది. ఇది వామన పురాణం యొక్క విషయం అన్నమాట. ఇక తరువాత కూర్మ పురాణం ఇంకా 15, అంటే దీని తర్వాత ఇంకో 3 పురాణాలు మాత్రమే ఉన్నాయి. దాంతో పురాణాల యొక్క ప్రాశస్త్యం గురించి వివిధ పురాణాలు పూర్తి అవుతున్నాయి. 15,000 శ్లోకాలు గల కూర్మ పురాణం విష్ణువు యొక్క పుష్టంగా వర్ణించబడింది. పూర్వార్థం ఉత్తరార్థం 2 భాగాలుగా ఉన్నాయి. దీంట్లో మొత్తం 99 అధ్యాయాలు ఉన్నాయన్నమాట. అంటే 53 పూర్వార్థము, ఉత్తరార్థంలో ఒక 46. ఇంకా కూర్మ రూపంలో ఉన్నటువంటి విష్ణుదేవుడు మహర్షిని ఉద్దేశించి చెప్పిన పురాణం ఇది. కాబట్టి లక్ష్మి ఇంద్రజుమ్నుల సంవాదం, విష్ణువు మహర్షులకు జరిగిన సంవాదం, సృష్టి విధానం, వర్ణాశ్రమాలు, భృగువంశ వర్ణన, యుగధర్మం, కాశీ ప్రయాగ క్షేత్రాల మహాత్యం, సదాచారాలు, ద్వాదశాదిత్యుల వర్ణన ఇత్యాది గల అనేక అంశాలు ఈ పురాణంలో ఉన్నాయన్నమాట. తర్వాత ధర్మము ఆచరణీయమైనటువంటి ధర్మం వల్లనే తక్కిన పురుషార్థాలు సిద్ధిస్తాయని ఈ పురాణం పేర్కొంటుంది. ధర్మాత్ సంజాయతే హి అర్థో ధర్మాత్ కామో అభిజాయతే ధర్మ ఏవాపవర్గాయ తస్మాత్ ధర్మం సమాశ్రయేత్. అనగా ధర్మం నుంచే అర్ధకామ మోక్షాలు సిద్ధిస్తాయి, కానీ ధర్మాన్ని ఆశ్రయించాలని భావం అనమాట. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అనే వచనానికి అనుగుణంగా ఇక్కడ శివకేశవులకు భేదం లేదని, భక్తులు ఏ రూపాలు ఆదరిస్తారో భగవంతుడు ఆయా రూపాలతోనే వారిని అనుగ్రహిస్తాడని ఈ పురాణంలో చెప్పిన విషయం భగవద్గీతలో ఉండేటువంటి ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అనే వచనానికి అనుగుణంగా ఉన్నట్టు. అంతేకాదు, ధర్మాన్ని త్యజించి చేసే తీర్థయాత్రల ప్రయోజనం శూన్యమని, దేవాలయాదులకు మిక్కిలి పరిశుభ్రంగా ఉంచాలని, మూర్త విసర్జనాలతో అపరిశుద్ధం చేయరాదని, అలా చేయటం పాపహేతు అని కూడా పురాణం హెచ్చరిస్తుందన్నమాట. ఇంకా పుణ్యక్షేత్రాల యొక్క ప్రాశస్త్యం గురించి కూడా చెప్పబడింది. ఇందులో వామనావతారానికి సంబంధించిన చరిత్ర చాలా చక్కగా నిరూపించబడినది. ఆ తరువాత ఫలశ్రుతి చెప్పబడింది. ఏతత్ కూర్మ పురాణంతు చతుర్వర్గ ఫలప్రదం పఠతాం శృణ్వతాం రూణాం సర్వోత్కృష్ట గతిప్రదం. ఈ పురాణం చదివేవారికి వినేవారికి కూడా చతుర్వర్గ ఫలాలు సిద్ధిస్తాయని చెప్పబడింది. సర్వోత్కృష్ట గతి లభిస్తుంది చెప్పండి. ఇది ఈ యొక్క కూర్మ పురాణం యొక్క వైశిష్టము. తర్వాత మత్స్య పురాణం గురించి చెప్పుకోవాలి మనం. ఇది మహావిష్ణువు యొక్క మహావిష్ణువు మత్స్యరూపుడై వైవస్వమును ఉద్దేశించి చెప్పిన పురాణం అనమాట. ఈ విష్ణువు యొక్క మెదడుతో దీన్ని పోల్చబడింది. ఇందులో 14,000 శ్లోకాలు ఉన్నాయి. మొత్తం అధ్యాయాల సంఖ్య 253. ఇందులో ముఖ్య విషయాలు మత్స్యావతార వర్ణన, అజాండ సృష్టి, సూర్యచంద్ర వంశాలు, గయాక్షేత్ర వర్ణన, పురూరవుని చరిత్ర, ఈ విధంగా అనేకమైన విషయాలతో ఉన్నటువంటి త్రిపురాసుర వృత్తాంతం కూడా దీంట్లో చెప్పబడింది. వామన వరాహావతారాల వర్ణన కూడా ఈ యొక్క మత్స్య పురాణంలో చెప్పబడింది. ప్రతివాడు కూడా పురుషార్థ సాధనకే ప్రయత్నించాలనేటువంటి విషయాన్ని ఇలా చేయని వాని యొక్క జన్మ వ్యర్థమని కూడా ఈ పురాణం నొక్కి ఒక్కానిస్తుందన్నమాట. లబ్ధ్వా జన్మ నయ కచ్చిత్ ఘటయే పౌరుషం నరః జన్మ తస్య వృధా భూతం అజన్మాతు విశిష్యతే. అంటే ఏమిటి? శ్రాద్ధకాలంలో పితృదేవతలకు అన్నపానాలు సమర్పించడానికి గురించిన విశేష వివరణ కూడా ఇందులో కనిపిస్తుంది అనమాట. అంటే ఇందాక చదివిన శ్లోకానికి అర్థం ఏంటంటే, పుట్టిన ప్రతివాడు కూడా పురుషార్థ సాధనకై ప్రయత్నించాలి. లబ్ధ్వా జన్మ నా యహ కశ్చిత్ ఘటయేత్ పౌరుషం నరః అంటే ఏమిటి? అలా చెయ్యని వాడు ఏమవుతాడు? జన్మ తస్య వృధా భూతం అజన్మాతు విశిష్యతే అంటే ఏమిటి? అతని అలా చేయని వాడి జన్మ వ్యర్థమని కూడా ఈ పురాణం చెప్తుందనమాట. తర్వాత ఇక్కడ కాలమానం గురించి ప్రస్తావిస్తూ బ్రహ్మ, శివుడు, విష్ణు అనే త్రిమూర్తులను చెందినటువంటి వివిధ కాలమానాలు కూడా విశ్లేషణ ఇందులో చెప్పబడింది అనమాట. అంతేకాదు 18 మంది వాస్తు శాస్త్ర ఉపదేశకులుగా ఎవరిని? భృగువు, అత్రి, వశిష్ఠుడు, విశ్వకర్మ, మయుడు, నారదుడు, నగ్నజిత్తు, తర్వాత విశాలాక్షుడు, పురంధరుడు, బ్రహ్మ కుమారుడు, ఈ విధంగా 18 మంది, బృహస్పతి, అనిరుద్ధుడు, శుకుడు, సౌనకుడు, గర్గుడు, వాసుదేవుడు, ఈ 18 మంది వాస్తు శాస్త్రోపదేశాలుగా కూడా ఇందులో ఈ మత్స్య పురాణం చెప్పబడింది.
తర్వాత తల లలాటమున్న అవయవాల యొక్క కదలిక వల్ల కలిగే ఫలాన్ని కూడా భగవంతుడి పురాణంలో చెప్పి ఉన్నాడు. తర్వాత పితృశ్రాద్ధం వల్ల కలిగే ఫలాన్ని దీంట్లో చెప్పబడింది. ఇంకా అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దీంట్లో పతివ్రతల ప్రభావం గురించి చెప్పేటువంటి శ్లోకం వారి పట్ల ఉండేటువంటి గౌరవాన్ని చెప్తుందనమాట, మనకి సూచిస్తుందన్నమాట. ఏమిటది? పతివ్రతానాం వచనం ప్రకృష్టం తాసాం తు వాక్యం భవతీహమిత్యా నజాతు లోకేషు చరాచరేషు తస్మాత్ సదా తాహ పరిపూజనీయ. తాహ అంటే వారు పరిపూజనీయ, పూజనీయులు. ఎవరు ఇంతకి? పతివ్రతల మాట ఎప్పుడు కూడా శ్రేష్టమైనది అనమాట. ఎప్పుడు వారి మాట మిథ్య కాదు, అందువల్ల వారు సదా పూజింపదగిన వారు అని చెప్పి ఆ తర్వాత ఫలశ్రుతి కూడా చెప్పబడింది. అస్మాత్ పురాణాదపి పాదమేకం పఠేత్ యస్సోపి ముక్త పాప నారాయణాఖ్యం పరమేతి నూనం అనంగవద్ దివ్య సుఖాని భుంక్తే. ఈ పురాణంలో ఒక్క పాదం చదివినా కూడా అస్మాత్ పురాణాత్ అపి పాదమేకం అంటే ఒక పాదం చదివినాడు, శ్లోకం కూడా కాదండి, గమనించాలి. ఇక్కడ మనం ఒక శ్లోకంలో చదవలేదు, కనీసం ఒక పాదం చదివినా కూడా పాప నివృత్తుడై వైకుంఠం పొందగలని సకల దివ్య సుఖాలు కూడా అనుభవింపగలని చెప్పి మనకి ఫలశ్రుతి చెప్పబడింది. తర్వాత గరుడ పురాణం గురించి కొంత తెలుసుకున్నాం. విష్ణు వాహనం అయిన గరుడు అడిగిన ప్రశ్నలకు విష్ణుదేవుడు చెప్పిన సమాధానాలే గరుడ పురాణం అనమాట. ఇందులో కూడా ఒక 19 శ్లోకాలు ఉన్నాయి. దీన్ని 2 విధాలు అంటే పూర్వఖండం ఉత్తరఖండం అనేటువంటి 2 ఖండాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ పూర్వఖండంలో ఒక 229, ఉత్తరఖండంలో 35 కలిపి 264 అధ్యాయాలుగా ఈ పురాణం ప్రకాశిస్తుంది. విష్ణుదేవుని మజ్జగా ఇది వర్ణించబడింది అనమాట. ఈ పురాణంలోని ఉత్తరఖండంలో ప్రేత కల్పము మిక్కిలి ప్రశస్తమే. అంటే ఏమిటి? మరణానంతరము జీవుని స్థితిగతులను విస్తృతంగా వివరించే ఘట్టం ఇది. ఏది? గరుడ పురాణంలో చెప్పండి. అందువలనే మరణించిన వారి ఇంట 10వ దినంలోగా ఈ పురాణాన్ని పఠించే సంప్రదాయం ఏర్పడింది అనమాట. కానీ గరుడ పురాణం కేవలం యమలోక వృత్తాంతాన్ని మాత్రమే చెబుతుందని కొందరు భావిస్తారు, కానీ అది తప్పనమాట. ఆ భావన ఉండకూడదు. ఎందుకంటే దీంట్లో పూర్వఖండంలో క్రింద నిర్దేశించిన నానా విషయాలు ఉన్నాయి. ఏమిటది? భగవద్ అవతారాలు, సరస్వతి ఉపాసన, విష్ణు దీక్ష, శివార్చన విధి, సుదర్శన చక్ర పూజా విధానం, సూర్యార్చన, దేవతా ప్రతిష్ఠ, నిత్య సైమిత్తిక కామ్య కర్మాల వివరణ, పాప ప్రాయశ్చిత్త విధి, నవరత్నాల పరీక్ష, ఇవన్నీ కూడా పశువుల చికిత్సా విధానం కూడా ఇందులో చెప్పబడింది. చూడండి, మనకి తెలియని విషయాలు ఇవన్నీ కూడా. పశువుల చికిత్సా విధానం కూడా, అంతేకాదు ఆయుర్వేద వైద్య విధానాలు కూడా ఈ యొక్క గరుడ పురాణంలో చెప్పబడింది అన్నమాట. తర్వాత మానవ జీవితానికి అత్యవసరమైన పలు నీతులు కూడా ఈ యొక్క గ్రంథంలో చెప్పబడింది. యజమానులు నిష్కారణంగా సేవకులు నిందించరాదన్న ఉపదేశం ఇందులో చెప్పబడింది. ధనం, జ్ఞానం, రూపం, మిత్రులు, ఇవి స్వభావాలు ఎలా ఉండాలో ఇందులో సూచించబడింది అన్నమాట. అర్థేన కిం కృపణ హస్తగతేన పుంసాం జ్ఞానేన కిం బహుశటాకుల శంకులేన రూపేణ కిం గుణ పరాక్రమ వర్జితేన మిత్రేణ కిం వ్యసన కాల పరాన్ముఖేన. అంటే ఏమిటి? కృపణి చేతి ధనము, మొండి మనిషి గల జ్ఞానం, గుణపరాక్రమం లేని రూపం, వ్యసన కాలంలో కనిపించని మిత్రుడు ఉండి ప్రయోజనం లేదని భావన అనమాట. కాబట్టి గరుడ పురాణంలో ఎన్నో కథలు కూడా ఉన్నాయన్నమాట. వాటన్ని చాలా నీతి వచనాలు, చాలా మనోజ్ఞాలు అని చెప్పడం జరిగింది. ఉదాహరణకు, వేల కొలది గోవుల్లో దూడ తన తల్లిని గుర్తించి అనుసరించినట్లుగా మనం ఎంత దూరంగా ఉన్నా మన కర్మ మనల్ని విడువక వెంటాడుతూ ఉంటుందని నీతి బోధ ఉంటుంది. తర్వాత ఫలశ్రుతి కీర్తితం పాపశమనం పఠతాం శృణ్వతాం రుణాం. అంటే ఈ పురాణం చదివేవారు, వినేవారు సకల పాపాల నుండి కూడా విడుదల పొందుతారని దీనికి ఫలశ్రుతి చెప్పబడింది. చివరిగా బ్రహ్మాండ పురాణం. ఈ బ్రహ్మాండ పురాణం సృష్టిని వివరించేటువంటి పురాణం అనమాట. బ్రహ్మదేవుని యొక్క సృష్టిని వివరించే పురాణం కాబట్టి దీన్ని బ్రహ్మాండం చాస్తి గీయతే అన్నట్లుగా విష్ణువు యొక్క ఎముకలుగా ఇది పేర్కొనబడింది. ఇందులో 12,000 శ్లోకాలు. బ్రహ్మాండ పురాణం పూర్వభాగం, మధ్య భాగం, ఉత్తర భాగం అని 3 భాగాలుగా చెప్పబడింది. ఆ తరువాత రోమహర్షుని అనేటువంటి ముని కురుక్షేత్రంలో ఋషులకు చెప్పిన పురాణం అన్నమాట ఇది. ఈ తర్వాత ప్రక్రియా పాదం, అనుషంగ పాదం, ఉపోద్ఘాత పాదం, ఉపసంహార పాదం అని 4 భాగాలుగా ఈ పురాణం విభజించబడింది అనమాట. ఆ తర్వాత ఒక్కొక్క పాదంలో ఏ విషయం ఉన్నది, నైమిసారణ్య వర్ణ, చతుర్ముఖ బ్రహ్మ వర్ణన ఈ ప్రక్రియా పాదంలో. తర్వాతి పాదంలో చతురాశ్రమ ధర్మాలు, మూల జన్మ వృత్తాంతం, దక్షుడు గావించిన శివనింద, సతీదేవి యొక్క అగ్ని ప్రవేశం,
దక్షుడు శంకరుడు పరస్పరం శపించుకొనడం, ఇవన్నీ కూడా ఈ బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. అంతేకాదు ఇతర గ్రహాలు సంచరించడం సూర్యుని అధీనంలో ఉండి, రాత్రింపవళ్ళు మాసాలు, లింగ జననం యుగధర్మాలు వీటి గురించి చెప్పబడింది. మూడోదైనటువంటి ఉపోద్ఘాత పాదంలో సప్త ఋషుల జననం, నృసింహావతార వర్ణన, కుమార సంభవం, పుణ్యప్రదేశ వర్ణన, శ్రాద్ధాలకు ప్రశస్తమైన నదులు తీర్థాలు అన్నదానం వీటి గురించి చెప్పబడింది. గయలో శ్రాద్ధం మొదలు విషయాలు కూడా నిరూపించబడ్డాయన్నమాట. ఇంకా చివరి పాదంలో లలితాదేవి వర్ణన, కామాక్షి మహాత్మ్యం, దేవీ దీక్ష మొదలైన విషయాలు ఉన్నాయి. ఈ యొక్క పురాణం చదివినంద ఫలశ్రుతిలో యైదం కీర్తయేద్ వత్స శృణోతి చ సమాహిత స విధూయేహ పాపాని యాతి లోకమనామయం. బ్రహ్మాండ పురాణం పఠించేవాడు, ఏకాగ్రతతో వినేవాడు కూడా పాపరహితుడై సర్వోత్తమ లోకాలను చేరుకుంటానని చెప్పండి. ఈ విధంగా మనం ఈ 18 పురాణాల్లో ఉన్నటువంటి విషయాలు చాలా సంగ్రహంగా తెలుసుకున్నాం అనమాట. కొంతో కాదు మనకి పూర్తిగా మన బుర్రలో నిలవకపోయినా కాస్తో కూస్తో ఒక్కొక్క పురాణంలో ఈ విషయాలు ఉన్నాయి. మొత్తం మీద చూస్తే మనకి కావలసిన ఏ విషయమైనా కూడా పురాణాల్లో వెతికితే కనబడుతున్న విషయాన్ని మనం ఈరోజు దీని ద్వారా తెలుసుకున్నాం అనమాట. లేనిదంటూ లేదు పురాణాల్లో అనే విషయం మనకంటే, పురాణం అంటే ఏదో అదేదో పాత వాళ్ళు చదువుకునేది ఆ భావన వదిలేసి మన ప్రస్తుత పరిస్థితులు కూడా కావలసినటువంటి ఎన్నో విషయాలు ఈ పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు అనేటువంటి ఒక సూక్ష్మ విషయాన్ని మనం ఈ పురాణాల ద్వారా ఈ 18 పురాణాల విషయాన్ని తెలుసుకున్నందువల్ల చాలా ఉపయోగకరంగా ఉన్నది అని నేను భావిస్తున్నాను. అందుకే దీని గురించి కాస్త కూస్తో చెప్పుకుందామని దీనికి ఒక 2 క్లాసులు ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందనమాట. ఆ తర్వాత మనం విష్ణు పురాణ మహాపురాణం గురించి రేపు దీంట్లో కూడా ప్రథమాంశం, ద్వితీయాంశం, తృతీయాంశం ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయన్నమాట. విష్ణు పురాణంలో కూడా పంచమ అంశం, అలా చివరికి షష్టాంశం అని ఉన్నాయి. కానీ మనం ఇవన్నీ ఒకేసారి చదువుకునే బదులు రేపు ప్రారంభించి ఏ అంశం మనం చదువుకోబోతున్నాము, ఆ అంశానికి సంబంధించిన ముఖ్య విషయం ఏమిటి, ఆ అంశంలో ఏమిటి విషయం ఉన్నది అనేది ఆ అంశానికి ముందే మనం ప్రారంభించి చదువుకున్నాం. ఎందుకంటే ప్రత్యేకంగా మళ్ళా ఈ 6 అంశాల్లో ఉన్న విషయాన్ని గురించి ఒక క్లాసు మనం కేటాయించడం అనేది అంత సబబు కాదు. కాబట్టి మనం ఏ అంశం చదువుకుంటున్నామో ఆ అంశానికి ముందు, ప్రారంభించేదానికి ముందు ఆ అంశంలో ఉన్నటువంటి ముఖ్య విషయాన్ని ఉపోద్ఘాతంగా మనం చెప్పుకొని తర్వాత మనం ఆ విష్ణు పురాణాన్ని ప్రారంభిద్దాం. కాబట్టి రేపటి నుంచి మనం శ్లోక రూపంగా ఈ విష్ణు పురాణం మహాపురాణం, ఎందుకంటే మనం ముఖ్యంగా విష్ణు పురాణం చదువుకోవాలనుకున్నాము, కాకపోతే పురాణాల ప్రాశస్త్యం గురించి తెలుసుకోవాలనే విషయం కాబట్టి ఈ 3 రోజులు కూడా ఈ 3 సెషన్స్లో 3 క్లాసుల్లో కూడా, అంటే మొత్తం కలిపి నాకు తెలిసి ఒక 5 సెషన్స్ అనుకుంటాను. ఎందుకంటే మొదటి రోజు ఒక సెషన్, తర్వాత నిన్న ఈరోజు మొత్తం 5 సెషన్స్లో పురాణాలు మొత్తం తిరిగేసాం అనమాట. పురాణాల్లో ఉండేటువంటి విషయాలు ఏమిటి అనేటువంటిది కాస్తో కూస్తో తెలుసుకున్నాం, విస్తృతంగా కాకపోయినా కూడా. కాబట్టి దీంతో మనం ఇంకా ఈ రోజుకి ఈ సెషన్ ముగించేసి రేపు మళ్ళా కలుసుకున్నప్పుడు ఈ విష్ణు పురాణం ప్రారంభిద్దామంటే శ్లోకాలు ప్రారంభించి వివరంగా ఒక్కొక్క శ్లోకానికి అర్థతాత్పర్యాలు చెప్పుకుంటూ ముందుకు పోదాం. కాబట్టి ఈ రోజుకి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాళీ వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణాస్తంతు నిర్భయా అపుత్రా పుత్రిణస్తంతు పుత్రిణస్తంతు పౌత్రిణః అథవా అధనాః అధనాః సధనాత్సంతు జీవంతు శరదాం శతం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణేతి సమర్పయామి యదచ్చరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనా శ్రీరాఘవ నమోస్తుతే. ఆత్మా త్వం చిత్రామతిః ప్రాణా శరీరం గృహం పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వా గిరో యద్యత్ కర్మ కరోమి తదఖిలం రామాతు తే పూజ. ఇక్కడ కొద్దిగా